మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన ఏవూరి వెంకటరెడ్డి గారితో ఉన్నాము. అంటే డైనమిక్ లీడర్ అని, దాదాపు సోషల్ కంటెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తురని సార్ని ఒకసారి కలిసి తన రాజకీయ వ్యక్తిగత విశ్లేషణ కానీ, రాజకీయ అనుబంధం కానీ ఒకసారి తెలుసుకుందామని సార్ను కలవడం జరిగింది. నమస్తే సార్. సిరిసిల్ల జిల్లాలోనే డైనమిక్ లీడర్, గ్రామ సర్పంచ్ గారి హోదాలో మీ తర్వాత ఎవరైనా మాకు తెలిసింది. ఒకసారి మీ వ్యక్తిగత విషయాలు గాని, రాజకీయ విషయాలు గాని సుమన్ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేద్దామని ఒకసారి మీ మాటలు చెప్పండి సార్. ఇందాక మీరు అన్నట్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లాల్ని మంచి సర్పంచ్ గుర్తింపు పొందినరు అన్నందుకు గాను మీ సుమన్ టీవీ వాళ్ళకు సార్ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. ధన్యవాదాలు సార్. ఎందుకంటే అంటే మీరు ఎన్నో ఎంక్వైరీ చేసి ఉంటారు. సార్. మీరు అడగడం కూడా నా దగ్గరికి రావడం కూడా నాకు సంతోషం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దాదాపు 20 ఇయర్స్ అవుతుంది కావచ్చు సార్. నేను రాజకీయాలలోకి వచ్చి 20 ఇయర్స్ లోపల ఇప్పుడు 2 టర్ములు. సెకండ్ టర్మ్ ఫస్ట్ మా ఆవిడ సర్పంచ్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ 5 ఇయర్స్, ఈ 31st వస్తే నా పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. మీ బాల్యం గురించి ఒకసారి చెప్తారు సార్? మీ అమ్మ నాన్నల గురించి, బాల్యం గురించి, అంటే మీరు చదువుకున్న స్టేట్ కాడ నుంచి ఒకసారి మీరు చెప్తారా సార్? బాల్యం గురించి అంటే మాది వ్యవసాయ కుటుంబమే సార్. మా తల్లిదండ్రులు వ్యవసాయం. సార్. మాకు 3 సిస్టర్స్. సార్. నేను లాస్ట్ వన్. సార్. కాకపోతే నాకు వ్యవసాయం నేనేం చేయలేదు. చిన్నప్పుడు ఎడ్ల కాడికి బర్రెలు అవన్నీ ఆవులు మాకుండే, వాటి దగ్గర పోయినాం. కాకపోతే ఈ నాగలు పెట్టి దున్నడం అనేది అయితే నేను చూసిన, మా ఫాదర్ చేసేది, మా మదర్ చేసేది చూసిన. రోజు పొలాల దగ్గరికి పోయేది, ఆ బర్రెకు గడ్డి కోసుకురావడం అవన్నీ కూడా చేసిన చిన్నప్పుడు. కాకపోతే నాగలు దున్నలేదు. అంటే స్టడీ మొత్తం ఇక్కడనే జరిగిందా సార్? స్టడీ వచ్చి 10th వరకు ఎల్లారెడ్డిపేట హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి సిరిసిల్ల గవర్నమెంట్ కాలేజ్. ఈ రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? అనుకోకుండా జరిగింది అది. అసలు మా ఫ్యామిలీ నుండి అయితే రాజకీయం లేదు. ఓకే. మా ఫాదర్ గాని, మా ఇంకా తాత కావచ్చు, వాళ్ళు లేరు. కానీ అనుకోకుండా అనుకోని సందర్భాలలో రావడం జరిగింది అంతే. అంటే నా అంతలా నేను దాని మీద ఆలోచించలే. కానీ రాజకీయాలు రావడానికి కారణం అంటే మా గ్రామ ప్రజలే. మీరు రాజకీయాలకు రాకముందే కూడా ఇప్పుడు ఎవరికన్నా సహాయం చేయాలన్నా ప్రతి దాంట్లో ముందుంటేవారు అని తెలిసింది. అవేర్నెస్ ఎట్లా కలిగింది సార్ మీకు? అంటే నేను 94లో సౌదీ అరేబియా వెళ్ళినా, గల్ఫ్ కంట్రీ. ఇంటర్మీడియట్ కాగానే ఆ ఏరియా, అప్పుడు ఈ ఏరియా అంతా నక్సలెట్ ఏరియా ఉండే. ఆ టైంలో సౌదీ అరేబియా పోయిన తర్వాత ఆడ ఒక 1-2 ఇయర్స్ నేను కూడా చాలా కష్టాలు వెళ్ళదీసాం. అంటే ఆడ బ్రతకడానికి పోయినప్పుడు కష్టాలు వెళ్ళదీసిన తర్వాత నాకు మా ఊరి ఒక పర్సన్ గొల్లొల్ల రాజన్న అని ఒక ఆయన నాకు షెల్టర్ ఇచ్చిండు. అట్లా 1-2 ఇయర్స్ బాగా కష్టపడ్డది అనుభవం అయింది కదా. ఇక నేను అక్కడ వెళ్ళి సెట్ అయిపోయిన తర్వాత మా ఊరోళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఎందరు వచ్చినా వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అట్లా ఇచ్చి అలవాటు అయిపోయి లివింగ్ నేచర్ అనేది అక్కడ. అంటే మీ ఫ్రెండ్ ద్వారా మీకు ఆలోచన వచ్చింది? నాకు ఒకరు షెల్టర్ ఇచ్చారు. అదే ఆయనకు షెల్టర్. నేను కష్టాలలో ఉన్నప్పుడు నాకు షెల్టర్ ఇచ్చింది కాబట్టి నేను కూడా మనం ఎవరికి సహాయం సెటిల్ అయినాక వాళ్ళకు ఆటోమేటిక్ అదే ఆలోచనతో మన గ్రామాల్లో కూడా ప్రతి అది అక్కడ నుండే స్టార్ట్. నేను గల్ఫ్ లో ఉన్నప్పటి నుంచి ఊర్లో అన్ని కార్యక్రమాలు అక్కడ నుండి చేయించారు. అక్కడ నుండి చేయించిన తర్వాతనే ప్రజలల్లో గుర్తింపు వచ్చింది. అదే ప్రజలలో గుర్తింపు వచ్చిన తర్వాతనే ఇప్పుడు మీకు సెకండ్ టైం కూడా మళ్ళీ మీరే సర్పంచ్ ప్రజల నిర్ణయం. మళ్ళీ ఒకటి సార్, ఇప్పుడు ఈ బుర్జు పైన జెండా ఎగరేస్తారు మీరే అని తెలిసింది నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీ అయినట్టు తెలిసింది సార్. అది ఇక ఊరన్నప్పుడు ఓర్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. వాస్తవానికి కొద్దిగా నేను వినూతంగా ఆలోచిస్తా. అవును. అంటే నేను ఎట్లా హైలైట్ కావాలి, ఏ రకంగా కావాలని. ఆ టైంలో బుర్జుకు 4 బుర్జులు ఉండే, ఒక బుర్జు పోయింది. నేను చిన్నప్పుడు బాల్యం అంతా ఆ బుర్జులనే అయింది నాది. ఆ బుర్జు అన్ని ప్రతి బుర్జు ఎక్కేది. అవి చూసినాం. సర్పంచ్ అయిన తర్వాత ఆలోచన లాస్ట్ టైం వచ్చింది నాకు. నేను మావిడ పీరియడ్ అయిపోయినాక నా పీరియడ్ ఆలోచన వచ్చి త్రివర్ణ ఆకారం వేసి జెండా ఫ్లాగ్ కలర్ వేస్తే బుర్జు మీద ఎత్తాలి అని కారణం ఎందుకు వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు గోల్కొండ మీద ఎత్తిండు కదా. అంటే ఆయన స్టేట్ కు రాజు, నేను ఊరుకు రాజును, ప్రథమ పౌరుని. అందుకని అదే ఉద్దేశంతో బుర్జు కలర్ వేసే వరకు కొంత ఇక కాంట్రవర్సీ అన్నారు కదా. 2-3 ఉంటారు కదా. మళ్ళీ వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా బుర్జు ఎక్కిరు, హ్యాపీగా ఉందని. మళ్ళీ ఆ బుర్జు ఇప్పుడు ప్రతి జెండా వందరానికి అది ఎగరేస్తూనే ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం.
అయితే ఆ బురుజు కలరేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, బురుజును తీసేద్దామని మా ఊర్లో కొంత పెద్ద మనుషులు అన్నారు. ఓకే. అది ఓల్డ్ జ్ఞాపకం. ఆ! దాంతోనే అందం ఊరికనే ఆలోచనతోని దానికి త్రివర్ణ ఆకారం కలరేసిన తర్వాత సరే. అందరూ కూడా కొంత ఒక 1% ఉంటారు కదా! అవును సార్. వాళ్ళు ఎద్దేవా చేసుకున్నారు. ఈ బురుజు కలర్ ఎత్తున్నారు, ఇది చేస్తున్నారు అన్నగా నేను ఎవరి మాట వినేది లేదు. ఆ! కలర్ ఏసినాం. అది సక్సెస్ అయిపోయింది. ఆ! ప్రతి పిల్లలు, ఊరోళ్ళందరూ ఎక్కనోళ్ళు కూడా అది ఎక్కి ఊరు మొత్తం చూసేది. అవును సార్. అవును. అది మనల్ని ఆదర్శంగా తీసుకొని సిద్దిపేట హరీష్ రావు మంత్రి గారు ఆడ సిద్దిపేటలో కూడా బురుజు కలర్ ఏసారు. అంటే మన కరీంనగర్‌లో ఒక 2, 3 జాగాలు చూసిన వాట్సాప్‌లల్ల. ఆ! సార్. అంటే అది నేనే కదా ఆదర్శం. అవునవును. మళ్ళీ అది అయితే బ్రహ్మాండంగా నేను హ్యాపీగా ఫీల్ అయినా. సార్ అది ఇప్పుడు ఆ ఎంట్రన్స్ రాంగానే అది లుకింగ్ కనబడుతుంది సార్ అది. హ్మ్. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీ ముందంటే అదే లుకింగ్ కనబడుతుంది. కేటీఆర్ సార్ గారితో చాలా సన్నిహితంగా ఉంటారని తెలిసింది సార్. ఇప్పుడు మీకు నిధుల పరంగా గాని, అభివృద్ధి పరంగా గాని సారు అంటే మీకు మద్దతు ఎలా ఉండే సార్? కేటీఆర్ గారు 100% మద్దతైతే ఉండే. సార్. ఎవరికి కూడా మధ్యవర్తిని లేకున్నా గాని నేను డైరెక్ట్ పోయి అన్నతోని అన్ని ఏ వర్కులు కావచ్చు, ఊరు డెవలప్ విషయంలో మాత్రం సార్. 100%. ఇప్పుడు హై స్కూల్‌కు పురాతనమైనది ఉండే అది తీసి దాని ప్లేస్‌లో కొత్తది కట్టాలనుకున్నాం. అదే పెద్ద బడి అని పెద్ద బడి అంటారు. పెద్ద బడిని అది కూడా 8.5 కోట్లతోని సార్. నా హయాంలో అది కావడం కూడా నా అదృష్టమే. అది కేటీఆర్ గారి చలవే. క్రికెట్ స్టేడియం ఇక్కడ ఓకే. స్టేడియం గాని వాటికి సంబంధించి డెవలప్ విషయంలో ఏం డౌట్ లేదు. అంటే ఇప్పుడు మీరు డెవలప్ చేసిన కార్యక్రమాలు ఒకసారి చెప్పండి సార్. ఏమేమి డెవలప్ చేశారు? గ్రామంలో అంటే ఇప్పుడు ప్రతి గల్లీకి అంటే 90%, 98% కూడా అనొచ్చు. ఓకే. సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఓకే సార్. డ్రైనేజీలు కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. తర్వాత హై స్కూలు, ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఓకే. ఇది కూడా ఈ ఏరియాకు ఎల్లారెడ్డిపేట మండల చిరకాల కోరిక. కోరిక. అది కూడా అంతకుముందు శాంక్షన్. మీరు మీటింగ్‌లో ఒకసారి అన్నారు గూడా. హ్మ్. కేటీఆర్ సార్ గారితో అంటే హ్మ్. డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేస్తే బాగుండదు అంటే అది కూడా అది కూడా సహకారమే. శాంక్షన్ అయిపోయింది. అలా డౌట్ ఏం లేదు. ప్రతిదీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒకటి సార్ ఇది అడగచ్చో అడగరాదో నాకు తెలీదు. కలెక్టర్ గారు ఒకసారి మీ విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్ చేశారు అవునవును. అది ఎంతవరకు తీసుకున్నారు సార్ మీరు? వ్యక్తిగతంగా తీసుకున్నారా? లేకపోతే పాలన పరంగా తీసుకున్నారా? అంటే అయినది ఒక మిస్టేక్ జరిగింది. సరే. ఇప్పుడు మనమంటే పడి రాని వాళ్ళు ఏం చేశారంటే అది 40 రోజుల ప్రణాళిక అనేది గవర్నమెంట్ పెట్టింది. ఓకే. ఆ దాంట్లో భాగంగా ఏందంటే నెల రోజులల్లో కంప్లీట్ క్లీన్ అండ్ గ్రీన్ కావాలన్నారు. ఓకే. ఇప్పుడు ఈ మేజర్ గ్రామ పంచాయతీ అది పెద్ద విలేజ్. అవును. పక్కన చిన్న రగట్లపల్లె ఉన్నది, దుమాల ఉన్నాయి, ఇవన్నీ నారాయణపూర్ పక్కన చిన్న చిన్న విలేజ్. చిన్న చిన్న విలేజ్. వాటికి 30 రోజులే, దీనికి 30 రోజులు అంటే పాసిబుల్ కాదు కదా. ఈ పడరానోడు ఏం చేసినట్టు ఇక చెత్త చెదరం ఉంది, ఇది ఉంది, అది ఉంది అన్నమాట కాంప్లికేటెడ్. కలెక్టర్ గారికి ఊరికే ఫోన్ కొట్టి ప్రెస్ చేశారు. ఓకే. ఆయన తప్పలేదు పాపం. ఓకే. ఇక వీళ్ళు ఆయనకు ఊరికే ప్రాబ్లం చేసే వరకు ఆయన ఏందోనో అడవుడిగా వచ్చింది. ఓకే. ఆయన ఇక టెన్షన్‌లో ఉండి కొద్దిగా స్లిప్ అయ్యిండు అన్నట్టు. ఇట్లా అట్లా అనేసరికి ఇక నేనేం ఊరుకునేటోని కాదు కదా. సరే. నేనన్నా 40 రోజులలో ఏడైతుంది సార్. రాగట్లపల్లి 500, 400 పబ్లిక్ ఉంటారు. పబ్లిక్. ఈడ 10, 15 వేల పబ్లిక్ ఉంటారు. అది నెల, ఇది నెల అంటే ఈడ పాసిబుల్ కాదు. దీనికి టైం ఎక్కువ దాని ఉండాలి. మీదనే కొద్దిగా రియాక్షన్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు మీరు? ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే నా వాల్యూ పోయేది. కలెక్టర్ మీద పెట్టకపోతే ఏందంటే అందరు గుంపుల గోవిందమ్మలే కలెక్టర్ వచ్చిండు, ఏమో వార్నింగ్ ఇచ్చిండు, సర్పంచ్ వెంకరెడ్డి సైలెన్స్ ఉన్నాడు అంటే నా వాల్యూ పోతుంది. సార్ నా ఇప్పుడు తప్పు లేదు కాబట్టి నేను ఖండించిన. మీది తప్పు అని చెప్పి ఖండించిన. గ్రామ పంచాయతీల దాదాపు మీ హయాంలో చాలా అభివృద్ధి జరిగిందని అంటున్నారు. ప్రభుత్వం ఉండి అభివృద్ధి జరిగిందా? లేకపోతే మీరు వ్యక్తిగతంగా తీసుకున్నారా అది? నేను ప్రతీది వ్యక్తిగతంగా అదే. తీసుకుంటా. అదే. గవర్నమెంట్ సహకరించింది. సార్. అట్లే వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీల నిధులు ఉంటేనే పని చేయాలనేది లేదు. అంటే ఇప్పుడు కొంత సర్పంచులు అప్పుల పాలైనవని కొంచెం వినబడుతుంది. అంటే వాస్తవం బిల్లులు రాక చాలా బిల్లులు మంది రాక ఇప్పుడు అప్పులు మాకు కూడా బిల్లులు రాలే. అది ఆ బిల్లులు రాకున్నా గానీ ఏ పని ఆపకుండా చేయడం అనేది అది సార్ నేను నా అనేది వ్యక్తిగతంగా చేయడం. వ్యక్తిగతంగా. ఇప్పుడు బయట టాక్ ఏముందంటే సర్పంచులు అప్పుల పాలైతురు, కొంచెం ఆత్మహత్య చేసుకున్న ఆలోచన కూడా ఉన్నది అన్నట్టు ఒక టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా కొంతమంది సర్పంచులు పెట్టారు. ఇప్పుడు మాకు నిధులు విడుదల కాకపోతే మేము ఆత్మహత్య చనిపోతాం అన్నట్టు పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి ఆగలేదు. దానికి కారణం మీ వ్యక్తిగత ఆలోచన, మీ పట్టుదల అని తెలిసింది. 100%. ఇప్పుడు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఒక మామూలు సర్పంచ్‌గా 10 లక్షలు, 20 లక్షలు అంటే పెద్దది. సార్. ఇప్పుడు నేను దాదాపు నా గ్రామ పంచాయతీలో ఎనీ టైమ్ నా డబ్బులు, సొంత డబ్బులు 80 లక్షల నుంచి దాదాపు 60, 80 అంటే నేను బిల్స్ తీసుకొని కూడా ఇప్పుడు కూడా లైవ్‌లా సార్. 60, 70 లక్షలు ఇప్పుడు నాకు గ్రామ పంచాయతీ బాకీ ఉంది. ఓకే. అదొక నా సంసారం లాగానే, మన ఫ్యామిలీ, మన ఇల్లు లాగానే గ్రామ పంచాయతీ అనేది. సొంతంగా డబ్బులు పెట్టినాం. ఇప్పుడు కూడా నా పీరియడ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు వచ్చే బిల్లులు కూడా అవి వస్తాయా రాకున్నా నా ఊరు పబ్లిక్ కోసం పెట్టినా కదా.
అంటే ఇప్పుడు ఎందుకు రావు సార్ అట్లా మీరు చేశారు కదా? అంటే నెక్స్ట్ సర్పంచులు చేంజ్ అవుతారు. ఓకే. ఇప్పుడు అప్పుడు నిధులు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంబడబడి మనం తీసేసుకోవాలి. అంటే అన్ని వర్కులు కూడా నేను చేసిన రికార్డ్ అయ్యి ఆల్రెడీ ఎంబీ రికార్డ్తో సహా ఉన్నాయి. ఇంకా డబ్బులు డ్రా కాలేదు నాకు. ఓకే. ఓకే. అట్లా కాబట్టి ఇప్పుడు పేరు వచ్చింది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒకరు వచ్చి మీకు వ్యక్తిగతంగా ఏదైనా సాయం కావాలంటే మీరు రాజకీయ కోణంలో ఆలోచిస్తారా? మీ వ్యక్తిగతంగా ఆలోచిస్తారా? అది వ్యక్తిగతమే ఇది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది గ్రామానికి సంబంధించి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారింది. మనకు నిధులు వస్తాయో రావో అన్నది ఒక డిలామ్‌లో ఉన్నాం. అంటే ఒకవేళ ఇప్పుడు సర్పంచ్ పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడాను ఒకవేళ ఎవరైనా సాయం వస్తే అది వ్యక్తిగతంగా తీసుకుంటారా? లేకపోతే నా పదవి అయిపోయింది అన్నట్టు ఏదన్నా ఉంటదా? అది పదవిలో లేనప్పుడు కూడా నా సేవలు గుర్తించి అదే. పబ్లిక్ నన్ను ఎన్నుకున్నారు. ఆ! ఇప్పుడు పదవి అయిపోయింది, గవర్నమెంట్ మారింది, వెంకటరెడ్డి దగ్గరకు పోతే హెల్ప్ కాదు అనేది అంటే అది వేస్ట్ ముచ్చట. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు నా ఇల్లాడిపేట వాళ్ళే కాదు, మండలం నుంచి ఉన్నారు, పక్క మండలాల నుంచి ఉన్నారు. అదే. చాలా మంది వరకు నాకు తోచినంత. అంటే నేను బాగా హైలైట్ అంత రిచ్ పర్సన్ నేను కాదు. సార్. కాకపోతే ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసుకుంటూ సార్. ఓ 10,000 ప్లస్‌లో 5,000 అని ఇచ్చుకుంటూ సరే. అట్లే తప్ప ఇప్పుడు పదవి అయిపోయింది ఇక మళ్ళీ ఏమి ఇయ్యడు అనేది కాదు. 100% సరే. ఇంకెక్కువ ఇచ్చడానికి విస్తరిస్తా. కాదు గానీ మీ దగ్గర నుంచి సహాయం పొందడానికి అవకాశం ఉందంటారు. 100%. ఓకే సార్. ఇది ఢిల్లీలో అవార్డు తీసుకున్నారు కదా సార్? ఆ! అది దేని గురించి తీసుకున్నారు సార్? ఇప్పుడు నేను చేసిన కార్యక్రమాలన్నీ నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఢిల్లీలో అవార్డు అవి నాకు తెలియదు అసలు. సార్. ఒక ఫ్రెండ్ ఏం చేసినంటే "నువ్వు అన్ని ప్రోగ్రామ్‌లు చాలా బాగున్నాయి కదా అన్న. ఆ ఫోటోస్ అన్ని నాకు కలెక్ట్ చేసి పంపి" అంటే మా ఫ్రెండ్ చెప్తే నేను అన్ని నేను కలెక్ట్ చేసుకోను. సార్. ప్రతి ఫోటోస్ ఆల్బమ్ చేసుడు నాకేం ఉండదు. సార్. ఇవాళ ఇచ్చినామా మర్చిపోయినాం. సార్. అట్లా కొన్ని అక్కడ ఒకటి దొరుకుతాయి కదా వాట్సాప్‌లలో తీసి అవునవును. వాళ్ళకి పంపినాం. దానికి వాళ్ళు ఎన్నుకోబడి అంటే ఇప్పుడు గవర్నమెంట్‌కి సంబంధం లేకుండా ప్రైవేట్ అవార్డు. ప్రైవేట్ అది. ప్రైవేట్. ఇప్పుడు ప్రైవేట్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో జనపథ్లో చేస్తారు. ఓకే. అనిమోల్ అనిమోల్ అవార్డు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, ఉత్తమ ఆ సర్పంచ్ తర్వాత ఉత్తమ సర్పంచ్‌గా మళ్ళీ బెస్ట్ మండల్ మండల్‌గా ఇవన్నీ అవార్డులు కూడా ఒక 3, 4 తీసుకున్నాం గవర్నమెంట్ తరఫున. మేడం హయాంలో ఏమైనా వచ్చారా సార్? అవార్డ్స్ ఒకటొచ్చింది. ఒకటే సార్. గ్రామ పంచాయతీ గురించి ఒకటొచ్చింది. ఇప్పుడు ప్రతి కార్యక్రమంలో మేడం భాగస్వామ్యం ఉంటదా సార్? ఇద్దరం కంపల్సరీ. నేను ఒకవేళ ఆబ్సెంట్ అయితే ఆమె వెళ్తది. ఆమె ఆబ్సెంట్ ఉన్నప్పుడు నేను. మీ సహకారం ఉంటది. ఆమెదే నాకున్నది 100%. నా కోఆపరేషన్ అనేది మా ఆవిడనే. మేడం సహకారం వల్లే మీరు ఈ స్థితిలో ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను ₹10 ఇద్దామంటే ఆమె ఇంకో రూపాయి కలిపి ఇవ్వమంటది కానీ ఎందుకు ఇస్తున్నావు అని అయితే ఆమె అనదు. ఆమె ద్వారానే మనం ఇంకెక్కువ చేయగలుగుతాం అట్లా. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా సార్? దాదాపు ఒక నెల 10 రోజులు అవుతుంది కదా సార్? ఈ పాలనపై ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే ఇప్పుడు అంతా నెల రోజులైంది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ నేను బీఆర్ఎస్ ప్రస్తుతం. అవును సార్. కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. అవును. ఒక 6 నెలలు సంవత్సరం అయితే 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత ఫండ్ ఏంది కథ ఏంది అని చూసిన తర్వాత రెవెన్యూ పరంగా వాళ్ళు చేసేది 1 ఇయర్ తర్వాత తెలుస్తుంది. కానీ నెలకే 2 నెలలకే వీళ్ళు బాగా చేస్తున్నారంటే కూడా మనం అది మూర్ఖత్వం మనం మాట్లాడడం ఆ విషయంలో. సార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారిని పెద్ద కొడుకు అంటున్నారు. దాదాపు ప్రతి పల్లె వృద్ధాప్య పింఛన్లు ఇస్తారు కాబట్టి పెద్ద కొడుకుగా ప్రతి ముసలి వాళ్ళు చూస్తా ఉన్నారు. వెంకటరెడ్డి సార్ మా కుటుంబ సభ్యుడు అని ప్రతి ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలు 80-90% అన్నారు సార్. అంటే నేను మాట్లాడిన దాంట్లో దానికి మీ స్పందన ఎలా ఉంటుంది సార్? ఆ గౌరవాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటా. నా ఊరు ప్రజలలో కానీ నా మండల ప్రజలలో కానీ ఆ గౌరవాన్ని నేను కాపాడుకోవడానికి నా తాపత్రయం. ఎడ కూడా రిమార్కులు చేసుకుని పేరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఇంకా మంచి పేరు తేవడానికి నా ప్రయత్నం. ఇదైతే ప్రతి ఒక్కరికి ఇది మంచి విషయం సార్. అది ఒక రాష్ట్రంలో కేసీఆర్ గారితో అంటే ఒక మన గ్రామ హెడ్ క్వార్టర్లో అంత స్థాయిగా మీరు వెళ్ళిపోయారంటే చాలా గర్వించదగ్గ విషయం సార్. 100%. అవును సార్. సార్ మేము గ్రామంలో ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళను, ముస్లిం వాళ్ళను, హిందూ వాళ్ళను వాళ్ళ ప్రదేశాలకు మీరు తీసుకుపోతున్నారు. అంటే ఉదాహరణకు క్రిస్టియన్స్ ఉన్నారు అనుకోండి, మెదక్ తీసుకుపోయారు, ఇట్లా ప్రదేశాలకు తీసుకుపోతారు. దానివల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ ఆలోచన ఎట్లా వచ్చింది సార్? అది నేను ఇందాక కూడా ముందు చెప్పిన మీకు సార్, ఏదో ఒకటి క్రియేటివిటీ చేయాలి. అంటే ప్రజల మనసులలో ఉండాలి. ప్రజల మనసులో గెలుచుకోవాలి. ప్రజల మనసులు గెలుచుకోవాలి. అది ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి చేసే పనే నేను అది. అయితే మా ఊర్లో ఉదాహరణకు అనుకుందాం. ఇప్పుడు మా కుటుంబం ఉంది. మా కుటుంబాన్ని నేను కార్లో తీసుకొని దేవస్థానానికి తీసుకెళ్తా. అట్లా నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు మా ఊర్లో. అంటే దునియా మీద అంత ఉన్నారు. కానీ నాకు తోచింది నా ఊరు, ఆ తర్వాత పక్క ఊర్లు. అట్లా ఆలోచనతోని అందరికి చెప్పేసి ఒక 30 బస్సులు పెట్టి మొత్తం మందిని యాదగిరి తీసుకెళ్ళి
ఇక పిల్ల పాప ఎవరు అందరికి ఫ్రీ ఓకే. ఓకే. తీసుకువెళ్ళి మంచి భోజనం చేపించి మంచి దర్శనం చేపించి తీసుకొచ్చిన. సార్. నెక్స్ట్ డే ఏంటంటే మేమేం చేసినాం, మేము మాకు తోలకపోరా అని క్రిస్టియన్స్ వాళ్ళని, వాస్తవం కదా, అవును. వాళ్ళు కూడా నా ఊరోళ్ళే. అవును. వాళ్ళందరికీ మళ్ళీ ఒక 20 వాళ్ళ బస్సులు పెట్టి వాళ్ళకు ఎంత సంఖ్య ఉందో వాళ్ళకి తగ్గట్టుగా క్రిస్టియన్ వాళ్ళని మెదక్ చర్చి తీసుకుపోయాం. ఓకే. ఆడ వాళ్ళకు కూడా దర్శనం చేపించి మంచి భోజనాలు చేపించి వాళ్ళతోని పాటు మేము కూడా ప్రార్థనలు చేసి ఓకే. అందరూ బాగుండాలని ఆలోచన వాళ్ళని తీసుకుపోయినాం. అవును. మళ్ళీ మైనార్టీ ముస్లిం ఏమంటారు, వాళ్ళు కూడా మా సోదరులే అవును. అన్న, మేము కూడా పోవాలి కదా అని వాళ్ళందరినీ కూడా తయారు చేసి సార్. పెద్ద కూడా తీసుకుపోయినాం. సేమ్ ఇక కుల మతాలకు తేడా లేకుండా అందరిని కూడా అన్ని అందరిని వాళ్ళ 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 లెవెల్ బట్టి దేవస్థానాలకు తీసుకుపోవడం జరిగింది. సార్ ఇది నెక్స్ట్ ఇది తొలకపోయినాం. సార్. ఇప్పుడు ఇంకోటి బాకీ కూడా ఉంది. సార్. ఇప్పుడు మీ ఊరేనా, మేము కాదా అని మనుషులం, మేము కాదా అని చుట్టుపక్కల 25 ఊర్లు ఉంటాయి నాకు సార్. మండలికి. ఓకే. వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకు కూడా డేట్లు పెట్టాం. మొన్న లాస్ట్ టైం ఎలక్షన్ బిజీ ఒకటి అయిపోయింది. సార్. ఇప్పుడు ఈ నాట్లు ఈ వరి నాట్లు ఎత్తురు రైతులంతా. ఈ నాట్లు కాగానే మళ్ళీ ఒక 100 నా టార్గెట్ అది. ఓ 100 బస్సులు ఇడికి కాన్వాయిగా 100 బస్సులు 50 పోవాలి. పుస్తమట్టలు అనే కార్యక్రమం కూడా బీద వాళ్ళకి ఎవరైనా సాయం కోరి పెద్దరాయుడు అటు సినిమాలనే మనం చూస్తూ ఉంటాం సార్. అది నేను సినిమాలకే పరిమితంగా అనుకున్నా, కానీ మన ఊళ్ళో కూడా జరుగుతుందని తెలిసింది సార్. అవును. అది ఎంతవరకు మీరు అమలు చేస్తారు సార్? దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. 15 పట్టణాలు. సార్. ఎవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళ పాప పెళ్లి పెట్టుకున్నాం, సార్. వాళ్ళ పరిస్థితి తెలుసుకుని, నా ఫ్రెండ్స్ కావచ్చు, సార్. ఇప్పుడు సర్పంచులు కొంతమంది నా ఫ్రెండ్స్, ఎంపీటీసీలు కావచ్చు, ఇట్లా అంటే మన గ్రామంలో కాకుండా ఇంకా మన గ్రామం మండలు ఇస్తాం. పక్కకు కూడా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా పుస్తమట్లు ఇస్తారు కదా, ఇట్లా వాళ్ళ పరిస్థితి ఆర్థిక అంటే స్థితి దీనికి చెప్తే లిమిట్ లేదు. అంటే మన ఇక మనం గ్రామానికి అంటూ లిమిట్ ఇక తోచిన సాయం. అదే సార్. నేను 3000 నుండి పుస్తమటలు ఇప్పుడు 11,000 అయింది సార్. పుస్తమటలు. ఓకే. అట్లా కంటిన్యూ, అదైతే ఇక ఆగేది లేదు. ఇంకా నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు సినిమాల టైప్ అని కాదు, సార్. పెద్దరాయుడు చిన్నరాయుడు అనేది కాకుండా సార్. ఒకటే వేదిక మీద ఒక 100 పెళ్లిళ్ళు, 100 మంది జంటలకు ఓకే. పట్టు వస్త్రాలు ఇచ్చి అట్లా చేయాలని ఎన్నోసార్లు అనౌన్స్ ఇచ్చిన, కానీ పబ్లిక్ జామ్ అయితే లేరు. ఓకే. ఓకే. అట్లయితే 10-20 మందికి భోజనాలు పెట్టించి అట్లా చేయాలని నాకు బాగుంది కుతూహలం. కానీ వాళ్ళు రాని జంటలు రాని మనం ఏం చేస్తాం? బీద వాళ్ళు దాదాపు విషయం తెలియక చాలా మంది ఉంటారు సార్. ఇప్పుడు ఈ సుమన్ టీవీ ద్వారా ఎంతమంది మీకు అవసరం ఉన్నదో సార్ సాయం కోరి మీరు పుస్తమట్టలు కానీ లేకపోతే పెళ్లి విషయం కానీ వ్యక్తిగతంగా కూడా సార్ను ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారిని కలవచ్చు. వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేస్తారు. సహాయం చేసేట్లో సార్ వెనకాడరు. గ్రామంలో కానీ ఇప్పుడు మండలంలో కానీ చనిపోయిన వాళ్ళు కూడాను వాళ్ళకు దహన సంస్కారాల విషయంలో కానీ, ఒకవేళ కార్యక్రమాల విషయంలో కానీ బియ్యం బస్తాలు ఇస్తారు, ఖర్చులన్నీ మీరే పెట్టుకుంటారు అని అన్నారు సార్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? అది టోటల్ గా అంశాన్ని బట్టి వచ్చినప్పుడే చేయడం. దాదాపు 25 ఇయర్స్ నుంచి ఇదే సేవ. మీరు సర్పంచ్ కాకముందు కూడా? సర్పంచ్ కాకముందు నుండి సేవలను గుర్తించే సర్పంచ్. అట్లా దాదాపు అంటే ఎవరైనా చనిపోతారు, వాళ్ళ పరిస్థితి చూస్తాం. 12 రోజుకు కర్మకు డబ్బులు ఉండేవి, దాన సంస్కారం ఉండే. అటువంటి టైంలో ఒక వాళ్ళ స్తోమతతో 10,000, ఒక 5,000 అట్లా అనేది కంటిన్యూ అవుతుంది. ఆ కార్యక్రమం 10,000 వెళ్ళిపోతాయి సార్. అంటే ఇప్పుడు ఖర్చులు ఎట్లా 50,000, 40,000 అట్లా ఉన్నది పరిస్థితి. మనం అందుకు 10,000 చూస్తే మనల్ని చూసి ఇంకోరు 5,000 ఇస్తారు, ఇంకోరు 10,000 ఇస్తారు. అట్లా హెల్పింగ్ అనేది అవుతుంది కదా. అంటే హెల్పింగ్ నేచర్ లో మీరు ముందుంటే మీ ద్వారా 100% నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఏమనంటే 25 ఇయర్స్ బ్యాక్ ఏ ఒక్కరు మా మండల్లో, జిల్లాలో అనుకుంటాను, జిల్లాకు కూడా చెప్పగలుగుతాను. నేను సేవలు చేసిన తర్వాతనే నన్ను చూసి చాలా వరకు ఆదర్శంగా తీసుకున్నారు. నాకు కొంతమంది పుస్తమంటలు చూసిన తర్వాత నా 100 అయినాయి, నా 50 అయినాయి, నా 60 అయినాయి చెప్పిన వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా, అన్న నిన్ను చూసి చేస్తున్నా అని చెప్పారు. వాళ్ళు కూడా ఇస్తున్నారు అంటే నన్ను చూసి చేస్తున్నట్టు కదా. ఒక ఫ్రెండ్ గౌడు, నాకు తెలియదు, తూఫ్రాన్ లా, ఆయన ఫేస్బుక్ లో చూసిన తర్వాత ఆయనకు ఆలోచన చేసిండు, అన్న నా 70 అయినాయి మొన్నటికి నిన్ను చూసి చేస్తున్నా ఆయన అన్నాడు. మా ముస్తాలో ఇప్పుడు మా జనగామ శరత్రావు చేస్తుండు, ఆయన కూడా నన్ను చూసిన తర్వాత. సిరిసిల్లలో లగిశెట్టి శ్రీనివాస్ పుస్తమటలు చేస్తున్నాడు, ఆయన కూడా నా తర్వాత. నేను 30 ఏళ్ళు నుండి చేస్తున్నా ఈ పుస్తమటలు అనేది. మన జిల్లాలో నేనే ఆదర్శంగా సంతోషపడుతున్నా. అంటే ఇంకా నన్ను చూసిన తర్వాత 10 మంది నేర్చుకున్నారు, హెల్ప్ అవుతుంది కదా. ట్రెండింగ్ మీరు సెట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు జనాలు. అంటే ఫాలో పని కాదు, పేదోనికి అయితే హెల్ప్ అవుతుంది కదా. అవును సార్. అవును సార్. అల్టిమేట్ గా నేను చేసిన కార్యక్రమాలు అయితే హెల్ప్ జరుగుతుంది, జరగాల్సిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది నేను బస్సులు పెట్టినా అని చేసి నన్ను చూసి ఇంకోరు బస్సులు పెట్టిరు, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి అటు యాదగిరి తొలకపోయారు. పేదోళ్ళకి హెల్ప్ అయిందంటే కారణం నేనే కదా, అది కూడా వాళ్ళకి హెల్ప్ అయినట్టే కదా సార్. అల్టిమేట్ మీ గోల్ ఏంటి సార్ ఇప్పుడు రాజకీయం మీద? రాజకీయం గోల్ ఏం లేదు. ఇప్పుడు ఎట్లయినా కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ప్రజలకు అయితే మనం చేరువలు ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం.
ఏ ఆపద ఉన్నా కానీ మనం ముందు వరుసలో సార్ నిలబడడం ఉంటుంది. అది రేపు ఏమంటారు దాన్ని రిజర్వేషన్ అనుకూలించి ఉంటే ఏ పదవి వస్తుందో ఆ దేవునికి ఎరక. ఓకే సార్. మా గవర్నమెంట్ మారింది, ఇక నెక్స్ట్ ఏందనేది నెక్స్ట్ ఫ్యూచర్ తర్వాతనే ఆలోచన. కాకపోతే ప్రజలతో మమేకమైతే ఉంటాం. అదొకటి. ఇప్పుడు 25 మన మండల్లో ఏ విలేజ్ లో వాటర్ ప్లాంట్ లేకున్నా గానీ వాటర్ ప్లాంట్ పెట్టిస్తా. ఎందుకంటే ఇప్పుడు రాగటపల్లి ఒక దగ్గరికి పోయినా పిల్లలు వచ్చారు, రాగటపల్లి విలేజెస్, ఆడ స్వీట్ వాటర్ లేవన్నా ఇట్లుందన్నారు. వాళ్ళు అడగలు ఇది కావాలండి, అరే ఇట్లా అనగానే వెంటనే వాటర్ ప్లాంట్ పెట్టించిన. మా అమ్మ నాన్న పేరు మీద వాటర్ ప్లాంట్ పెట్టినా. ఇప్పుడు ఇంకో ఒక తండకు చెప్పిన, వాళ్ళకు కూడా లేదన్నారు, వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. అట్లా ఏడ వాటర్ ప్లాంట్ ఏ విలేజ్ లో లేకుండా వాటర్ ప్లాంట్ అనేది పెట్టిస్తాం. అదొక గుర్తింపు ఉంటుంది, వాళ్ళకు కూడా ఆరోగ్యంగా అందరూ బాగుంటారు. ఆ గ్రామం మొత్తం గుర్తింపు వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు కదా. అట్లా యువత రాజకీయకు రావాలని కొంచెం ఇంట్రెస్ట్ తో ఉన్నారు సార్. ఇప్పుడు మనం పోయిన ఎలక్షన్ లో కూడా చూసాము, ఎమ్మెల్యే ఎలక్షన్ దాదాపు యువత ఒక 3-4 కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? యువత అంటే ఇప్పుడు రాబోయే రోజులలో యువతదే ముందు. ఇప్పుడు నా ఊర్లో ఇప్పుడు నేను 2 ఫిరేలు సర్పంచ్ చేసిన అంటే దానికి నా ప్రజలే నన్ను కావాలని కోరుకుంటే మరి రావడం జరిగింది. నా ఏజ్ 50 వచ్చింది. ఇప్పుడు 20-25 ఇయర్స్ వాళ్ళు ఉంటే కూడా అది కూడా చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు యువత ముందుకు రాజకీయాలకు వస్తే కూడా వాళ్ళకున్న టాలెంట్ ద్వారా కొద్దిగా ప్రజలకు మేలే జరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూర్చోవాలి, కానీ ఇంకా సాగుకు దగ్గర వచ్చి కూడా నేనే రాజకీయంలో ఉండాలనేది మూర్ఖత్వం. అంటే ఉండొచ్చు, కానీ వాళ్ళతో పోలిస్తే యువకులు బెటర్ 100%. యువకులు ఉరకగలుగుతారు, మనం ఉరకలేం. వాళ్ళు ఎంబడ సేమ్ ఉరకలేం కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి. మీరు యువకుల లాగానే ఉన్నారు కదా సార్. 50 అంటే 90% అయిపోయినా. అంటే మీకు అట్లా అనిపిస్తుంది అంటే మా దృష్టికోణంలో చూస్తే మాత్రం మీరు యంగ్ డైనమిక్ లాగానే ఉన్నారు సార్. అది అంటే యువకులకు ఛాన్స్ ఇస్తే బెటర్. ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో సార్, ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ కు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఆదర్శ గ్రామంగా ఇప్పుడు మీ గ్రామం ఉన్నది కదా, మిమ్మల్ని చూసి ఒక ఇన్స్పైర్ కావడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఎవరు అంటే ఏజ్ యూత్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సర్పంచ్ బరిలో ఉండి సర్పంచ్గా గెలవాలి, ఊరికి ఏమైనా చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఉంటే గనక అదొక మన కుటుంబం లాగా. గ్రామ పంచాయతీ అంటే మన ఇల్లు, మన భార్య పిల్లలను, మన ఇల్లును ఏ రకంగా చూస్తామో గ్రామ ప్రజలను మన పిల్లలుగా, మన అన్నదమ్ములలాగా గ్రామ పంచాయతీ అనేది మన ఇల్లు లాగా. అది మనసుతో రావాలి, అది పబ్లిక్ షో చేయడం కాదు. అట్లా వచ్చి ఇప్పుడు గ్రామ పంచాయతీలో కొంత నిధులు ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. ఉండని టైంలో కూడా దాని మెయింటెనెన్స్, సాలరీస్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే మనం కూడా వ్యక్తిగతంగా జేబు నుంచి పెట్టి మళ్ళీ తర్వాత ఫండ్ వచ్చినాక తీసుకునే రేంజ్లో అది మనం మనసుతో చేస్తే కనుక మన కుటుంబం లాగానే అది కూడా. అంటే ఇప్పుడు మనం వస్తేనే మనం పెడతాం అనే ధోరణి కాకుండా ఓకే, అవి అందులో నిధులు ఉంటేనే మేము ఖర్చు పెడతాం, లేకపోతే మేము పెట్టమని అనుకుంటే ఆ మురికాల వాళ్ళు అట్లే ఉంటే కొన్ని పనులు ఆగిపోతే దాంతో సర్పంచ్కు రిమార్క్ వస్తుంది. మనకు మంచి నేము మంచిగా ఉండాలనుకుంటే మనం 100% మనం జేబు నుంచి కూడా పెట్టాలి, ఆ తర్వాత తీసుకోవాలి. ఒకవేళ రాలేదనుకో, రాలేదు, మనమైతే జేబు నుండి పెడితేనే కదా ఇవాళ మనకు పేరు అనేది ఉంటుంది. అంతే తప్ప వాళ్ళే ఇవ్వాలి మనమే తినాలి అంటే కాదు. మనకు చేతనైంది బాగా కోట్ల అయితే పెట్టలేం కదా. ఉన్న దాంట్లో మనము ఎల్లదీయగలగాలి, ఆ టైం చేసుకోవడం. సార్ మీ విషయంలో చిన్న ఆరోపణ ఉంది సార్. అది ఆరోపణ అనుకోండి. అది ఫ్లెక్సీలు బాగా పెట్టిస్తారు, మరి హైలైట్ లా పెట్టిస్తారు. అంటే ఇప్పుడు గ్రామానికి ప్రథమ పౌరు మీరే, మరి ఇంత అంగు ఆర్భాటం ఎందుకు? ఆ ఫ్లెక్సీల గవర్నమెంట్ నిధులతో చేస్తారా, మీ సొంత అమౌంట్ తో చేస్తారా సార్? మంచిగా వచ్చినది. ఇప్పుడు చాలా మంది, కొంతమందికి అంటే మందిలో కూడా కొందరు మూర్ఖులు కూడా ఉంటారు. ఒకడు అంటాడు ఫ్లెక్సీలో పిచ్చోడు, ఒకడు అంటాడు ఇప్పుడు గవర్నమెంట్ నిధులు అన్నారు. గవర్నమెంట్ నిధులకు అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే గవర్నమెంటే పంపిస్తుంది ఆ బ్యానర్లు, ఫ్లెక్సీలు అనేది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు అనేది కొంతమంది తెలియదు ఏంటంటే, మన సిరిసిల్ల జిల్లానే కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పటి నుండే నేను కాంగ్రెస్లో 10 years బ్యాక్ కాంగ్రెస్ ఉన్న టైంలో కట్అవుట్లు కానీ ఫ్లెక్సీలు కానీ హైదరాబాద్కి వెళ్ళి హైలైట్గా క్రియేటివిటీ చేసింది నేను. ఇప్పుడు వాడు పడిరానున్నట్టు ఓర్వలేడు, ఒక ఫ్లెక్సీ పెడితే 5,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక మ్యాక్సిమం హైట్స్ అట్లా పెడతాను నేను, 10 into 20 ఉంటాయి. ఫ్లెక్సీల ఫ్రేమ్లే నా దగ్గర ఒక 10 లక్షల మెటీరియల్ ఉంటుంది నా దగ్గర, అది నా సొంతమే. ఒక ఫ్లెక్సీకి 5-6 వేల రూపాయలు అయితే నా దగ్గర వేరే పార్టీ వాళ్ళు
పెట్టుకోవాలంటే కూడా ప్రేమలు నా దగ్గర అడకపోతారు నా ఫ్రెండ్స్. ఓకే. అటువంటిది దాని వాల్యూ ఏమని తెలియదు. ఓకే. ఎందుకు ఫ్లెక్సీలు పెట్టవలసి వస్తుంది? నేను సర్పంచ్ అంటే అందరికి తెలుసు కదా. అవును. సర్పంచ్ తెలిసిన ఓ మంత్రి గారు వస్తారు. ఓకే. ఓకే. అక్కడ మంత్రి గారిని హైలైట్ చేయాలంటే, మంత్రి గారి మనసు మనం దోసుకోవాలంటే మనం ఆయనను హైలైట్ చేయాలి. ఒక ఓకే. ఎమ్మెల్యే వచ్చిందంటే ఆయన ఫ్లెక్సీలు పెట్టి మనం పక్కకు పెట్టుకొని మనం హైలైట్ చేయాలి. ప్రోగ్రామ్ కి అందమే ఫ్లెక్సీ. ఫ్లెక్సీలు. ఓకే. ఓకే. ఇప్పుడు తెల్లారు లేస్తే నువ్వు కానీ నేను కానీ ఎవరు కానీ మనం ముఖం అద్దంలో చూసుకుంటాం. ఓకే. అంటే క్రాఫ్ట్ ఖరాబ్ అయిందా ఎట్లయిందా అని చూసుకుంటామా లేదా? అవునవును. ఎవరి ఫోటో నన్న పెట్టి ఆ ఫ్లెక్సీలు చూడంగానే ఎవరైనా లోపల ఫీల్ అవుతారా లేదా? అవును సార్. అవును సార్. మళ్ళీ కొంత అవలగాలు ఉంటారు. సార్. ఫ్లెక్సీలో షోకు అంటారు. ఫ్లెక్సీ షోకి ఏముందిరా? ఫ్లెక్సీలో షోక్ కాదు. ఒక ఫ్లెక్సీకి 60,000 రూపాయలు అంటే నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి ఫ్లెక్సీలు పెడుతున్నా. అవును. ఎన్ని కోట్లు కావచ్చు, ఎన్ని లక్షల రూపాయలు కావచ్చు. ఎన్ని ఖర్చు కావచ్చు. ఇప్పుడు నన్ను అన్నోడు ఓడు షోక్ అన్నోడు, సార్. వాని సంసారం వాని ఖాందాన్ కూడా బతుకుతారు ఆ ఫ్లెక్సీల మీద. ఓకే. నేను పెట్టే ఫ్లెక్సీల మీద ఆ ఖాందాన్ కూడా బతుకుతుంది. ఓకే. ఆ రకంగా పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? నానాలి, మనం పబ్లిక్ లో కాపాడాలి. మళ్ళా మనం వచ్చే ఆ వ్యక్తికి మనం గౌరవం ఇచ్చినట్టు. వచ్చే ఇప్పుడు మినిస్టర్ కావచ్చు, కావచ్చు. ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళకి గౌరవం గౌరవం ఇచ్చినట్టు. ఇచ్చినట్టు. మళ్ళీ అరే మినిస్టర్ వస్తుండు, ప్రోగ్రామ్ అవుతుందని పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు వాటి మనం ద్వారా చెప్పాల్సిన అవసరం లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెంటే కదా. అవును సార్. అవును. అది ఫ్లెక్సీల ముచ్చట. ఓకే. కట్అవుట్ కానీ కొంత ఓర్వలేనోడు వానికి నచ్చదు. నన్ను చూడంగానే వానికి జెలసి పుడుతుంది. సార్, ఎల్లారెడ్డిపేట వచ్చే ఎంట్రన్స్ లో లవ్ సింబల్ గానీ, ఇప్పుడు బస్ స్టాండ్ ఏరియాలో 2, 3 విగ్రహాలు గానీ, అంటే హైదరాబాద్ లెవెల్లో ఉన్నాయి సార్. అది మీ గవర్నమెంట్ ఫండ్స్ తో చేశారా, మీ ఓన్ ఖర్చులతో చేశారు సార్? ఇప్పుడు రాగళ్ళపల్లె దగ్గర ఒకటి, గొల్లపల్లి దగ్గర ఒకటి ఎంట్రన్స్ ఎంట్రన్స్. ఒక ఆలోచన ఉండే నాకు. అంటే రాగానే ఒకటి ఎదురుగా ఏదన్నా ఊరు వచ్చిందని బార్డర్ లాగా ఉండాలనే ఆలోచనతో లవ్ ఎల్లారెడ్డిపేట అని ఒకటి తయారు చేపిస్తాం. ఓకే. దాదాపు ఒకటి 2-3 లక్షలు అవుతుంది ఒకటి. అది ఓకే. అదున్ను అటు గొల్లపల్లి దగ్గర అది ఓకే. ఈ వాటర్ ఫౌంటైన్ ఒకటి మేరీమాత. మేరీ మాతది. అది అవన్నీ కూడా నా సొంత ఖర్చులు, మా అమ్మ నాన్న పేరు పెట్టి మరి ఆహా. అవి నేను సొంత ఖర్చుతో పెట్టిందంటే ఇది గ్రామ పంచాయతీ నిధులు అని కలెక్టర్కు ఎంక్వైరీ చేసింది. ఓకే. కలెక్టర్కి తెలిసిపోయింది ఓకే. ఈ సొంత నిధులని. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు అయితే రికార్డ్ చేసుకుంటారు, డబ్బులు డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకుంటాడు. ఆల్రెడీ అలాగా? కలెక్టర్ కంప్లైంట్ చేసుకున్నారు, సొంత నిధులని డబ్బా కొట్టుకుంటున్నా అన్నారు. ఉహు. దానికోసం కంప్లైంట్ ఇచ్చారు. కలెక్టర్ ఎంక్వైరీ చేసిండు, కథ చేసిండు. ఉహు. ఎలాంటి రూపాయి అనేది మనం ముట్టలు మన సొంతంగా ఒక గుర్తింపు ఉండాలి. నా గ్రామ ప్రజలు ఇంత గౌరవం ఇచ్చినప్పుడు ఏదో ఒకటి నేను కూడా ఊరు కోసం చేయాలి, బ్రాండ్ చేయాలి. ఉండాలనే ఆలోచనతోనే అది ఒక ఫ్రెండ్ ద్వారా తయారు చేసి డబ్బులని నా సొంతంగా పెట్టుకున్నాను. మీరు ఏది చేసినా క్రియేటివ్ గా ఆలోచించి చేస్తారు కాబట్టి హైదరాబాద్ లెవెల్లో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది. దాదాపు ఇక్కడ ఉన్న మళ్ళీ కరీంనగర్ గానీ, ఇప్పుడు అంతే. మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ అయితే కరీంనగర్ అయితేనేమో పెద్ద సిటీలు కాబట్టి గవర్నమెంట్ సహకారం చేస్తుంది. చిన్న విలేజ్ ఇక మనం కూడా క్రియేటివిటీ చేసుకోవాలి. కొంత డబ్బు కలెక్ట్ చేయడమా, లేకపోతే మనం సొంతంగా చేయాలా, ఏదో ఒకటి చేస్తేనే మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరు నన్ను తట్టుకోవద్దు. ఏ సేవలు కానీ ఎవరు కానీ హైయెస్ట్ గా ఉండాలని కోరుకుంటాను. ఎవరు ముందు డౌన్ అయ్యే అవసరం లేదు. ఎవరి దగ్గర అడుక్కునే గుణం లేదు. వాళ్ళు 10 రూపాయలు ఇచ్చారంటే నేను 20 రూపాయలు ఇచ్చే స్థాయి నాకు రావాలి దేవుని కోరుకుంటే ఒకటి. ప్లస్ ప్రతి దాంట్లో హైయెస్ట్ ఉండాలని నా మనస్తత్వం. మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీకి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.